నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస తెలంగాణ ఉద్యమ శిఖరం తెలంగాణ రాష్ట్ర దిక్సూచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సందర్భం తెలంగాణ రాష్ట్రాల చరిత్రను గతిని మలుపు తిప్పిన రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా చేపట్టిన నిరాహార దీక్షకు సరిగ్గా నేటికి 11 ఏళ్లు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ చావు నోట్లో తలపెట్టి దిక్కులు పిక్కటిలేలా జై తెలంగాణ అంటూ నినదించిన రోజు ఢిల్లీ నాయకుల మెడలు వంచి సమైక్యాంధ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఆపర చాణక్యుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ తొలి దశ మలి దశ ఉద్యమ ప్రస్థానం కేసీఆర్ నిరాహార దీక్ష చేయాల్సి వచ్చిన పరిస్థితులను నేటి యువతకు తెలియాలన్న ఉద్దేశంతో V3 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 1953 డిసెంబర్లో రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను నియమించడం జరిగింది. ప్రజా అభిప్రాయం ప్రకారం ఈ కమిషన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని విభజించి అందులో మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను ముంబై రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను మైసూర్ రాష్ట్రంలో కలిపివేయాలని సిఫారసు చేసింది. ఈ కమిషన్ నివేదికలో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడం వలన కలిగే లాభ నష్టాలను చర్చించి విలీనానికి మద్దతు ఆంధ్ర భాగంలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణ భాగంలో స్పష్టంగా లేకపోవడంతో తెలంగాణ భాగాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పాటు చేసి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత హైదరాబాద్ రాష్ట్ర ప్రజా అభిప్రాయం ప్రకారం విధానసభలో విలీనం తీర్మానానికి 3/2 వంతుల ఆధిక్యత వస్తే విలీనం జరపాలని సూచించారు. అయినప్పటికీ కూడా జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ భద్రతలను అందించడం తర్వాత 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ విలీనం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. ఇక 1948లో పోలీస్ యాక్షన్ తర్వాత 1952లో సాధారణ ఎన్నిక జరిగి ప్రభుత్వం ఏర్పడే వరకు హైదరాబాద్ రాష్ట్ర పాలనా యంత్రాంగం మిలిటరీ సివిల్ అధికారుల పాలనలో ఉండటం వల్ల ఆంధ్ర ప్రాంతం నుంచి వలసలు నిరాటకంగా కొనసాగాయి. అదివరకే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వారి క్రింద శిక్షణ పొంది అనుభవం ఉన్న ఆ అధికారులను తెలంగాణకు రప్పించుకున్నారు. అప్పటికే హైదరాబాద్ రాష్ట్రంలో అమల్లో ఉన్న మూల్కి నిబంధనలు కాదని వలసవాదులకు ఉద్యోగాలిచ్చారు. 1956లో ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైన తర్వాత వలసలు మరింత పెరిగిపోయాయి. స్థానికులకు కేటాయించిన ఉద్యోగాలు స్థానికేతరుల పరిమితమవుతూ వచ్చాయి. పెద్ద మనుషుల ఒప్పందమును గాలి కొదిలేయడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నిప్పు రాజుకుంది. ఖమ్మం జిల్లా పాల్వంచలోని థర్మల్ స్టేషన్లో పనిచేసే ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతం వారు కావడంతో 1969 జనవరి 5న తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగారు. అప్పటి ఉద్యమ ప్రారంభానికి పాల్వంచనే పాదు వేసింది. జనవరి 10 నుంచి నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇక తెలంగాణ రక్షణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దినసరి వేతన కార్మిక నాయకుడు కృష్ణ నిరాహార దీక్షకు దిగాడు. దీంతో ఉద్యమం జిల్లా కేంద్రం ఖమ్మం పట్టణానికి పాకింది. జనవరి 9న పట్టణంలో BS స్టూడెంట్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడైన రవీంద్రనాథ్ గాంధీ చౌక్ దగ్గర నిరవధిక దీక్ష ప్రారంభించాడు. అతనితో పాటుగా ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు కవి అయిన కవిరాజమూర్తి కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సమితి పేరుతో సంస్థను స్థాపించి తెలంగాణ అభివృద్ధి కోసం 100 కోట్లు ఖర్చు చేయాలని, పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణకు ప్రాముఖ్యత ఇవ్వాలని, తెలంగాణేతర ఉద్యోగుల్ని వెనక్కి పంపి ఆ స్థానాల్లో తెలంగాణ నిరుద్యోగులను నింపాలని తీర్మానాలు కూడా చేశారు. ఆ మరునాడు అంటే జనవరి 10న ఉద్యమం నిజామాబాద్కు పాకింది. ఉద్యమంలోకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేరారు.
జనవరి 13న ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పడింది. ఆ రోజు మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ సాధనను తమ లక్ష్యంగా విద్యార్థులు ప్రకటించుకున్నారు. విద్యార్థుల కార్యాచరణ సమితి మెడికల్ విద్యార్థి మల్లికార్జున్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. విద్యార్థులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాలని మల్లికార్జున్ పిలుపునిచ్చారు. జనవరి 13న నగర ప్రముఖులందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ పరిరక్షణ కమిటీని స్థాపించారు. విద్యార్థులకు పూర్తి మద్దతును కూడా ప్రకటించారు. జనవరి 20న శంషాబాద్లో పాఠశాల విద్యార్థులపై తొలిసారిగా కాల్పులు జరిపారు. ఇక ఉద్యమ ఉధృతిని గమనించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధుల లెక్కలు తేల్చాలని జస్టిస్ భార్గవ అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. జనవరి 22న తెలంగాణ రక్షణను అమలు చేయడానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఫిబ్రవరి 28లోగా నాన్ ముల్కీ ఉద్యోగులను వాపస్ పంపిస్తామని, జీవోను నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్య తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. జనవరి 24న సదాశివపేటలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 17 ఏళ్ల శంకర్ మరుసటి రోజు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్. ఇక కాల్పులకు నిరసనగా కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఏర్పాటు చేశారు. జూన్ 4న తెలంగాణలో పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హైదరాబాద్ నగరానికి వచ్చి విద్యార్థి నాయకులు, తెలంగాణ ప్రజా సమితి నాయకులతో చర్చలు జరిపింది. దాదాపు ఏడాది పాటు తెలంగాణ ఉద్యమం యుద్ధభూమిని తలపించింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయి. మొత్తం 95 సార్లు కాల్పులు జరిగాయి. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఉద్యమంలో 369 మంది చనిపోగా ప్రభుత్వ లెక్కలు మాత్రం 57 మంది చనిపోయినట్టుగా చెప్పాయి. తెలంగాణ ప్రజా సమితి నేతతో కేంద్రం చర్చలు జరిపింది. సెప్టెంబర్లో మర్రి చెన్నారెడ్డి ఢిల్లీలో చర్చలు జరిపి వచ్చిన తర్వాత విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని చెన్నారెడ్డి, విద్యార్థి నాయకుడు మల్లికార్జున్ గౌడ్ ఒక ప్రకటన చేశారు. చదువులు కొనసాగిస్తూనే ఉద్యమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా ఉద్యోగులను, విద్యార్థులను ఉద్యమం నుంచి పక్కకు తప్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ గత 50 సంవత్సరాల నుండి పలు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఉపశమన చర్యలతో కేంద్రం తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చే యత్నాలను తీవ్రతరం చేసింది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ మరో ఉద్యమం పురుడు పోసుకుంటుంది. కానీ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన తర్వాత ఇవి తీవ్ర రూపం దాల్చాయి. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2009 నవంబర్ 29న దీక్షా దివస్ పేరుతో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహార దీక్ష కీలక ఘట్టమైతే, స్వరాష్ట్రం కోసం 2009 నవంబర్ 29వ తేదీన ఎల్బీనగర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభమైన నిరసన కార్యక్రమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి. ఆయన చేసిన ఆత్మ బలిదానం మరో ఘట్టం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపకుడు కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెరలేపాడు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో 2009 నవంబర్ 29వ తేదీన ఆమరణ దీక్షకు పిలుపునిచ్చాడు. ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వివిధ ఉద్యమాలను రూపొందించారు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చి వీటిలో చెప్పుకోదగినవి. ఈ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతంలో నిరసనలు మిన్నంటి సమైక్యాంధ్ర ఉద్యమం ఏర్పాటుకు పరిస్థితులు దారితీశాయి.
ఇక మిలియన్ మార్చి సందర్భంగా నిరసనకారులు హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠించిన 12వ శతాబ్దం నాయకుడు పలనాటి బ్రహ్మనాయుడు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సకల జనుల సమ్మెకు ఒక రోజు ముందు 2011 సెప్టెంబర్ 12న టీఆర్ఎస్ ప్రజా సదస్సు కరీంనగర్లో నిర్వహించింది. దీనిలో టీజేఏసీ నాయకులు, బీజేపీ, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరుసటి రోజు అనగా 2011 సెప్టెంబర్ 13 నుండి ప్రారంభమై 42 రోజుల పాటు జరిగిన ఈ సమ్మెలో తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు, విద్యుత్ సంస్థ ఉద్యోగులు ఈ సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. దీని ప్రభావం వలన తెలంగాణ ప్రాంతంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. దీనిలో భాగంగానే రైళ్ల నిలిపివేత కూడా చేపట్టబడింది. విద్యుత్ ఉత్పాదన తగ్గింది. దాంతో ఢిల్లీలో ప్రధానమంత్రితో సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. 2011 అక్టోబర్ 16న రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె నుండి వైదొలగగా తదుపరి ఇతర సంఘాలు కూడా సమ్మె విరమించాయి. ప్రొఫెసర్ కోదండరాం ఈ సమ్మె ఫలితంగా కేంద్రం ఆలోచన మార్చగలిగిందని, ఉద్యమం వేరే విధంగా కొనసాగుతుందని ప్రకటించాడు. 2013 జూలై 31న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో సమైక్యాంధ్ర ఉద్యమం మరల రగిలింది. ఓయూలో విద్యార్థుల పోరాటం మృతితో పీక్ చేరింది. తరువాత మరుగున పడిపోయినట్టు అనిపించినా కానీ తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా తమ గళం వినిపిస్తూనే ఉన్నారు. కాలుకి బలపం కట్టుకొని జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గొంతెత్తి నినదించారు. ఈ సమయంలోని 2001 ఏప్రిల్ 21వ తేదీన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. మే 17వ తేదీన కరీంనగర్లో సింహగర్జన సభ నిర్వహించి రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమని, తెలంగాణ కోసం ఎలుగెత్తి గొంతెత్తి నినదించారు. అప్పటి నుంచి ఎన్నిక, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తూనే వస్తుంది. 2001 సెప్టెంబర్లో సిద్దిపేట అసెంబ్లీ నుంచి కేసీఆర్ విజయం సాధించారు. పార్టీ ఆవిర్భవించిన అనతి కాలంలోనే ప్రజలు కేసీఆర్కు విజయం కట్టిపెట్టారు. తర్వాత 2004లో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ పెత్తు పెట్టుకుంది. దీంతో తెలంగాణ జాతీయ ఎజెండాగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశం చేరింది. అప్పటి రాష్ట్రపతి కూడా తెలంగాణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారు. ఇక అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే వచ్చింది. 2004 నుంచి ఉద్యమం కొనసాగుతున్నా 2009కి మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఇక ప్రత్యేక రాష్ట్రం కోసం 2009 నవంబర్ 29వ తేదీన కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో మొదలైంది. కరీంనగర్లోని తన ఇంటి నుంచి సిద్దిపేట వస్తుండగా పోలీసులు అలుగునూరు వద్ద అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం, అటు నుంచి నిమ్స్ తరలించారు. కేసీఆర్ దీక్షకు యావత్ తెలంగాణ సమాజం మద్దతు పలికింది. నవంబర్ 29వ తేదీ నుంచి ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. డిసెంబర్ 1న నేను లేకున్నా ఉద్యమం నడవాలి అని కేసీఆర్ ప్రకటించాడు. డిసెంబర్ 2న పార్లమెంట్లో అద్వానీ ఈ దీక్షను ప్రస్తావించారు. ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 3న కేసీఆర్ను హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. 4న తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్రని కేసీఆర్ ప్రకటించాడు. కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తుందన్న సమాచారంతో తెలంగాణలోని పలు చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. బంద్లు జరిగాయి. ఎటు చూసినా జై తెలంగాణ నాదమే వినిపించింది. వరుస బంద్లతో బస్సులు, రైళ్లు స్తంభించిపోయాయి. లాయర్లు, ఇంజనీర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలా 4.5 కోట్ల మంది ఒక్కటయ్యారు. 5న వెంకటస్వామి, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ ఎంపీలు కలిసి దీక్ష విరమించాలని కోరినా కూడా కేసీఆర్ నిరాకరించాడు. 6న అసెంబ్లీలో 14Fను రద్దు చేస్తూ తీర్మానం కూడా చేశారు. కేసీఆర్ నిమ్స్లో దీక్ష కొనసాగించడంతో
డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. దీంతో కేసీఆర్ దీక్ష విరమించారు. కానీ తర్వాత ఏపీలో ఆందోళన ప్రారంభం కావడంతో డిసెంబర్ 23వ తేదీన విస్తృత సంప్రదింపులు జరపాలని చిదంబరం మరో ప్రకటన చేశారు. ఇక కేసీఆర్ ఉద్యమ బాట పట్టినప్పుడు ఆయనను హేళన చేసిన వారే ఎక్కువ. అయినా మొండిగా ముందుకు సాగి ఉద్యమాన్ని నిలబెట్టారు. ఫ్రీ జోన్ అంశాన్ని ఉమ్మడి పాలకులు తెరపైకి తెచ్చి మరింత రెచ్చగొట్టినప్పుడు ఇక కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని సింహనాదం చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తద్వారా తెలంగాణ సమాజం ఏకమైంది. తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి పోరాడుతున్న కేసీఆర్ను కాపాడుకునేందుకు ప్రజలంతా ఆయన వెంట నడవడానికి 2009 నవంబర్ 29వ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కారణమైంది. 11 ఏళ్ల క్రితం ఇదే రోజు కేసీఆర్ చేపట్టిన దీక్ష దేశాన్నే కుదిపివేసింది. ఢిల్లీ పీఠం దద్దరిల్లింది. యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్కు మద్దతుగా నిలిచి గర్జించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్రం డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసింది. ఆ తర్వాత సీమాంధ్రలో తలెత్తిన పరిణామాలతో తెలంగాణ ప్రకటన నుంచి కేంద్రం వెనక్కి తగిన సమయంలో కేసీఆర్ మరో 4 ఏళ్లు వీరోచితంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించారు. ఉద్యమ కాలంలో ఊరూరా తిరిగిన సమయంలో అన్ని వర్గాల ప్రజల బాధలు కేసీఆర్కు తెలుసు. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత మొండిగా పోరాడుతున్నామో రాష్ట్రం వచ్చిన తర్వాత అంతే మొండితనంతో ప్రజల కష్టాలపై పోరాడాలని అప్పట్లోనే ఆయన నిర్ణయించుకున్నారు. అందుకే పాలకుడిగా కూడా అన్ని వర్గాల ప్రజల కష్టాలను పారద్రోలడానికి ప్రణాళికాబద్ధంగా కసితో కృషి చేస్తున్నారు. దీని ఫలితమే 4.5 ఏళ్ల పాలనలోనే తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతూ జాతీయ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. గత 6 ఏళ్లుగా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తూ దేశానికే తలమానికంగా నిలిచింది. అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది ఉద్యమ నేత కేసీఆర్. సీఎంగా రెండోసారి పదవి చేపట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమయ్యారు. యావత్ తెలంగాణ ప్రజలకు దీక్షా దివస్ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇది ఈనాటి స్పెషల్ ఫోకస్. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.